హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఈరోజు నా రెసిపీ పావు బాజీ రెసిపీ. ఇది స్ట్రీట్ ఫుడ్ అండి. చాలామంది చాలా ఇష్టంగా తింటారు. ఈ పావు బాజీ అనేది మెత్తటి డిన్నర్ రోల్స్తో వడ్డించే మందపాటి స్పైసీ వెజిటబుల్ గ్రేవీతో కూడిన భారతీయ ఫాస్ట్ ఫుడ్ అండి. హిందీ మరి మరాఠీలో పావ్ అంటే బ్రెడ్ రోలు లేదా డిన్నర్ రోలు, మరియు బాజీ అంటే కూరగాయల వంటకము. వీటితో కలిపి భోజనంగా వడ్డించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. నేను కూడా శ్రీనివాసంలో ఈరోజు మావారి కోరిక మీదకి పావు బాజీ అయితే చేశాను. కూరగాయలు వేసి టమాటో, బంగాళదుంప, క్యారెట్, పువ్వు, క్యాప్సికము వేసి ఇవన్నీ కూడా ముందు ఉడకబెట్టేసుకోవాలి. నేనైతే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. క్యారెట్, బంగాళదుంప, పువ్వు, తర్వాత క్యాప్సికము, ఉల్లిపాయలు అవి సెపరేట్గా వేసుకున్నాను. ఈ పావు బాజీ అనేది సువాసన మరియు హృదయపూర్వక భోజనం అండి. ఇది మెత్తని వెన్నతో కాల్చిన డిన్నర్ రోల్స్, క్రంచీ ఉల్లిపాయలు మరియు నిమ్మకాయ ముక్కలతో పాటు వడ్డిస్తారు. నాకైతే వెన్న దొరకలేదు, ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం, బయటికి వెళ్ళేవాళ్ళు లేక. నేను కమ్మని నెయ్యితో అయితే తయారు చేసుకున్నాను. ఇంట్లో చేసిన నెయ్యి చాలా బాగుంది. కూరలన్నీ ఉడకబెట్టిన తర్వాత చక్కగా ఈ ఉల్లిపాయలు సన్నని ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ చక్కగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత పక్కకి పెట్టుకొని టమాటోలు కూడా అలాగే మధ్యలో ఉన్న తెల్ల పార్ట్ తీసేసి చక్కగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఆ తెల్ల పార్ట్లో ఒక్కొక్కసారి టమాటోలో పురుగులు కూడా వస్తున్నాయి ఈ మధ్య. అందుకు ఆ మధ్యలో ఉన్న గట్టిగా ఉన్న తెల్ల పార్ట్ని తీసేసి చక్కగా కట్ చేసుకోవాలి టమాటోస్. ఈ ఉల్లిపాయ ఇలాగా క్రంచీగా చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటో కూడా చక్కగా కట్ చేసుకోండి. ఆ మధ్యలో ఉన్న తెల్ల పార్ట్ తీయడం వల్ల మనకి ముక్కలు చక్కగా తొందరగా మెసుగుతాయి అన్నమాట. మన ఇంట్లో తయారు చేసిన ఈ బొంబాయి స్ట్రీట్ ఫుడ్ ఏంటంటే పూర్తిగా స్టైల్ స్నాక్ మీల్, పూర్తిగా అసాధారణమైన రుచిని కలిగి ఉంటుంది మరియు బోల్డ్ రుచులతో మొత్తం ప్రేక్షకులను అందరినీ ఆహ్లాదపరుస్తుంది. ఎందుకంటే చాలామంది స్ట్రీట్ ఫుడ్గా ఈ పావు బాజీనే తింటారు. పిల్లలు మరీ ఎక్కువగా ఇష్టపడతారు. తర్వాత నేను క్యాప్సికము, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కొంచెం, నేను పేస్ట్ అయితే వెళ్ళలేదు, సన్నగా ముక్కలైతే అల్లం వెల్లుల్లి తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటో రెడీగా ఉంది, ఉల్లిపాయలు రెడీగా ఉన్నాయి తరుగు. అలాగే ఇప్పుడు ప్యాన్ తీసుకొని నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు బటర్ వేసుకోండి, మరింత టేస్ట్ అయితే వస్తుంది బటర్ వలన. నాకు బటర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇది వేసుకున్నా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి పింక్ కలర్లో వచ్చేదాకా చక్కగా మగ్గనివ్వాలి. ఎర్రగా మగ్గితే ఏంటంటే ఉల్లిపాయలకి మంచి సువాసన, మంచి టేస్ట్ కూడా వస్తుంది. పిల్లలు, పెద్దలు ఈ స్ట్రీట్ ఫుడ్ తినడానికి చాలామంది చాలా బాగా ఇష్టపడతారు. మా ఇంట్లో కూడా మా వారికి ఈ పావు బాజీ అంటే ఇష్టమే, కానీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఇలా బన్స్ దొరికినప్పుడు నేను ఇలాగా చేస్తూ ఉంటాను అన్నమాట. ఉల్లిపాయలు కూడా వేయండి. పింక్ కలర్ వచ్చిన తర్వాత ఈ రెండు కూడా సూపర్ చక్కగా మగ్గాలి. మూత పెట్టి మగ్గించారనుకోండి తొందరగా మగ్గుతుంది. తర్వాత దానికి తగ్గట్టు ఉప్పు, పసుపు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ సన్నగా తరిగాం కదా, ఈ క్యాప్సికమ్ కూడా వేసి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. బాగా కలిపి మూత పెట్టి కొంతసేపు అయితే చక్కగా మగ్గాలి. అదేంటంటే మగ్గింది మనకి తెలిసిపోతుంది. ఆ క్యాప్సికమ్ కూడా వేయడం వల్ల ఈ కూరకి మంచి సువాసన అయితే వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొంచెం చూసుకొని మనం ఆలు, క్యారెట్, పువ్వు అవి ఉడకబెట్టాం కదా, దాన్ని బాగా గరిటెతో స్మాష్ చేసి పావు కూడా రెడీగా ఉంది. ఈ స్మాష్ చేసిన ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఇందులో కలిపేసుకోవాలి. కలిపి బాగా కలపండి. కలిపిన తర్వాత గరిటెతో మెత్తగా అయిపోవాలి. ఇవన్నీ కూడా ఈ క్యాప్సికము, ఉల్లిపాయ, టమాటో, ఈ కూరలుగా మనం స్మాష్ చేసిన బంగాళదుంప, పువ్వు ఇవన్నీ కూడా మెత్తగా కలిపి చక్కగా స్మాష్ అవ్వాలన్నమాట. మగ్గిన తర్వాత కలుపుకుంటే మనం బాగుంటుంది. ఇలా వేగింది అని తెలిసిన తర్వాత నేనైతే మీకు ఇవన్నీ కలిపేశాను. మొత్తం అంతా స్మాష్ చేసిన ఈ కూరలు, వెజిటబుల్స్ అన్నీ కూడా కలిపేసి పైనుంచి కింద నుంచి బాగా కలిపేసి ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసుకోవాలి. అంటే మీకు గ్రేవీకి ఎంత దాకా పలచన కావాలి అన్నది చూసుకొని కలుపుకోండి. ఒక గ్లాసు నీళ్ళు అయితే నేను పోసుకున్నాను. ఇప్పుడు గరిటెతో మెత్తగా కలిపి ఒక వాటర్ మనకి ఎంతైతే సరిపోతుంది, ఆ కూరలు ఉడకపెడతాం కదా, ఆ ఉడకపెట్టిన నీళ్ళే మనం పోసుకుంటే ఇంకొంచెం రుచి అయితే ఉంటుంది. ఎందుకంటే అందులో ఆ నీళ్ళు వంపవలసిన అవసరం లేదు. ఆ ఉడకపెట్టిన నీళ్ళే ఇందులో కలుపుకోవచ్చు. ఎక్కువగా బండి మీద దొరికే స్ట్రీట్ ఫుడ్ అండి. బండి మీద మనం కొనుక్కొని తినే కన్నా మనం ఇంట్లో పరిశుభ్రంగా చేసుకొని హైజెనిక్గా
పిల్లలకి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అందుకు మనం ఏంటంటే ఇంట్లో చేసుకొని తినడమే ఎప్పుడైనా కూడా మంచిది, పిల్లలకి పెట్టేది కూడా. మహారాష్ట్రలో ఇదేంటంటే స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అక్కడ. దీనికి ఇప్పుడు తగినంత కారము, అలాగే పావుబాజీ మసాలా ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసిన తర్వాత అది బాగా పైనుంచి కింద నుంచి కలిపేసుకోండి. ఇవన్నీ కూడా పైనుంచి కింద నుంచి కలిపిన తర్వాత మసాలా దీనికి ఈ వెజిటబుల్స్ అన్నిటికీ కూడా పట్టాలి. పట్టిన తర్వాత కసూరి మెత్తి మీకు ఐడియా ఉంది కదా, కసూరి మెత్తి చేతితో నలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కొంచెం సరిచూసుకోండి, ఎందుకంటే ముందు ఆలు ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం, తర్వాత కూడా వేసాం కాబట్టి ఉప్పు సరిచూసుకొని. చూసారా, చక్కగా కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో మనం ఈ కసూరి మెత్తి కొంచెం చేతితో బాగా నలిపేసి వేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. బాజీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడైతే ఈ బాజీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెనం పెట్టుకొని వెన్న కానీ నెయ్యి కానీ, నాకైతే నెయ్యి అందుబాటులో ఉంది కాబట్టి నేను నెయ్యితో అయితే ఈ పావులు కాల్చుకున్నాను. పైన నెయ్యి వేసుకోండి. ఈ బాజీలో ఎంత బాగుంటుందో, మంచి సువాసనతో ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బ్రెడ్ అయితే కాల్చుకుందాం. ఇదే కూరతో ఒకవేళ మనకి పావు లేకపోయినా బ్రెడ్తో కాల్చుకున్నా కూడా చాలా బాగుంటుంది. పెనం పెట్టుకొని ఇప్పుడు నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న దాంట్లో కొంచెం పావుబాజీ మసాలా, కారం వేసి బాగా ఈ పావులు అందులో చక్కగా కలిపి కాల్చుకొని ఎర్రగా ఈ బాజీతో తింటే ఆహా ఏమి టేస్ట్, ఏమి రుచి అంటారు పిల్లలు పెద్దలు. ఇలా కాల్చిన ఈ బ్రెడ్తో క్రంచీ ఉల్లిపాయలు మరియు నిమ్మకాయ ముక్కలతో మనం కానీ సర్వ్ చేసామంటే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ పావుబాజీ. మేమైతే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నారు మా వారు. మేము నచ్చిందా పావుబాజీ? నచ్చింది అనుకుంటే ఎందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరూ చేసుకునేదే. అయితే ఇంకొకసారి జ్ఞాపకం చేయడానికి నేను నా ఛానల్లో మీకు చూపిస్తున్నాను. ఇలాగా చక్కగా ఈ మసాలాతో పావు కాల్చుకొని ఆ కూర పెట్టుకొని తిన్నాం అనుకోండి, బాజీ కూర, ఆహా భలే ఉంటుందండి. పైనున్న చుక్కలు మనకి చక్కగా కనిపిస్తాయి అన్నమాట తినడానికి. అందులో కొంచెం స్పైసీగా ఉందంటే బాజీ ఇంకా బాగుంటుంది. చూసారా, క్రంచీ ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మకాయతో ఈ నిమ్మకాయ ఆ కూరలో పిండుకొని తింటే మనకి భలే ఉంటుంది. ఇది కానీ నచ్చింది అనుకోండి, నా ఛానల్ని ఆదరించండి. ఒక కామెంటు, లైక్ ఇచ్చి మరొక కొత్త అంశంతో మీ పార్థ.